తగరపులసలు ఉన్నాయండి. తగరపులసలు సినిమా థియేటర్లు ఉన్నాయి 6. ఈ 6లో 2 థియేటర్లు క్లోజ్ చేయబడ్డాయి. అయితే ఇది విశాఖపట్నం నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ తగరపులస. ఈ ప్రజెంట్ ఈ థియేటర్లు ఎలా ఉన్నాయి చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, ఈ థియేటర్ పాత థియేటర్ అండి. 1980 ముందే ఈ థియేటర్ క్లోజ్ చేయబడింది. తగరపులసలో మొదటి థియేటర్ కూడా ఇది. అప్పట్లో నా పేరు భగవాన్ సినిమా కూడా ఇందులో ఆడినట్లు నేను గుర్తించాను. అలాగే అక్కడ కిందకి కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక పాత థియేటర్ ఉందండి, ఇప్పటికీ ఉంది ఆ థియేటర్. అదే అండి స్వామి థియేటర్. నేడు మాత్రం గణేష్ థియేటర్గా పిలుస్తున్నారు. అయితే ఇది 1980లోను విశాఖపట్నంలో ఏ సినిమా పెద్ద హిట్ అయింది అనుకోండి, ఇక్కడికి విడుదలయ్యే తర్వాత 100 రోజుల తర్వాత 5 ఆటలు వేసేవారండి. అప్పట్లో థియేటర్ ఎప్పుడు కిక్కిరిసి ఉండేవండి థియేటర్లోనే. ఈ తగరపులస ప్రతి థియేటర్ కూడా అప్పట్లో బాగాన. అయితే ఈ తగరపులసలో ఇది బాగా ఫేమస్ అయిన థియేటర్ ఈ గణేష్ థియేటర్. ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఫ్యాక్టరీ అంటే చిట్టివలస ఫ్యాక్టరీ ఉందండి. అక్కడ దగ్గరలో ఇంకా దగ్గరలో థియేటర్ ఉందండి. అది మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి. దీన్ని సీతారాం థియేటర్ అనేవారండి. ఇది బాగా ఫేమస్ అప్పట్లో బాగాన. ఫ్యాక్టరీ కట్టించిన వెంటనే ఇక్కడ థియేటర్లో సినిమా చూసేవారు. ఈ థియేటర్లు ఎక్కువగా 1980, 81, 82లోనే ఎక్కువగా డ్రైవర్ రామారావు, ఎన్టీ రామారావు గారు నటించిన డ్రైవర్ ఎక్కువ వాడేది. దానికి సంబంధించిన థియేటర్ అండి దీన్ని. ఇది 1990లోనే ఓపెనింగ్ అయ్యింది ఈ థియేటర్, నటరాజ్ థియేటర్ ఇది. అయితే ఇది కళ్యాణ మండపంగా మార్చబడిందండి. ఈ యాజమాన్యం కూడా మారిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న తగరపులసలో మాయమైన థియేటర్లో ఇది రెండోదండి. ఈ విధంగా తగరపులసలో థియేటర్ మాయమైపోతుంటగా మెయిన్ రోడ్లోనూ కొత్త థియేటర్ వెలిసిందండి. ఆ థియేటర్ మనం చూడబోతున్నాం అదండి. అదే అండి రాములమ్మ థియేటర్ అండి. అంటే థియేటర్లు తగ్గిపోతున్న టైంలోనూ ఈ థియేటర్కి అడ్డం అనేది గ్రేట్ అని చెప్పాలండి. చూశారు కదా తగరపులసలో థియేటర్లు రాములమ్మ. ఇక్కడ నుంచి తగరపులసకు ఫేమస్ అయిన మనం సంత దగ్గర ఉన్నామండి. ఆ సంత నుంచి ఇంకా ముందుకంటే తగరపులస ఎంట్రన్స్ లో మనకు కనిపిస్తుంది అండి ఓ థియేటర్. ఆ థియేటర్ ఏంటంటే తాత థియేటర్ అండి. ఇది 1979, 80 మధ్యలో కట్టడం జరిగింది. దీని ఓపెనింగ్ అప్పట్లో అక్కినే నాగేశ్వరరావు గారు దీన్ని ఓపెన్ చేశారు. ఇందులో బొబ్బుల పులి అలాంటి పిక్చర్లు అన్ని చాలా ఆడేవండి. అప్పట్లో చాలా పిక్చర్లు ఆడేవి. అంటే అప్పట్లో థియేటర్లో ఆడేటప్పుడు నేను చూశాను కాబట్టి చెప్తాను. ఇప్పుడు ఏ సినిమా వచ్చేది తెలియదు కాబట్టి చెప్పడం లేదు. ఈ విధంగా తగరపులస థియేటర్ చూపించడం జరిగింది. మీకు నచ్చితే లైక్ చేయండి. పాత జ్ఞాపకాల్లో